ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఏటీఎంలో పెట్టాల్సిన 87 లక్షల రూపాయలు గోల్మాల్ జరిగిన ఘటన పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో చోటు చేసుకుంది. సీఎంఎస్ ఉద్యోగి డబ్బులు మ్యాన్ చేసినట్లు బ్యాంక్ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. పిడుగురాళ్ల ఏటీఎంలలో ఆడిట్ చేయగా నగదు చోరైనట్లు సీఎంఎస్ ఎంప్లాయీ నరేష్ అజ్ఞాతంలో ఉండడంతో ఫోన్ స్విచ్ ఆఫ్తో పెట్టడంతో ఆయనపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఆయనపై పిడుగురాళ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు అధికారులు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆ ఇంటి దొంగ చేతికే తాళాలు ఇచ్చిన ఆ చందాన ఆ పిడుగురాళ్ళ ఆ బ్యాంకు పరిస్థితి అయిపోయింది. ఏదైతే ప్రతిరోజు కూడా ఏటీఎంలలో అమౌంట్ తీసుకెళ్లి పెట్టే ఒక వ్యక్తి ఆ అమౌంట్ ని దొంగిలించిన ఘటన చోటు చేసుకోవటం ఆ బ్యాంకులను అలాగే సంస్థలను కూడా నిగురిపోయేలాగా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో జరిగిన ఈ యొక్క ఘటన యావత్తు ఆంధ్రప్రదేశ్ ఒక్కసారిగా నివ్వెరపోయిన పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే పల్నాడు జిల్లాకు సంబంధించిన పిడుగురాళ్ల పట్టణంలో ఆ ఏటీఎంలలో పెట్టాల్సిన దాదాపుగా 87 లక్షల రూపాయలను ఆ వ్యక్తి మాయం చేసి ఫరారైపోవడంతో ఒక్కసారిగా ఈ యొక్క ఘటన అయితే వెలుగులోకి వచ్చింది. సీఎంఎస్ ఉద్యోగి డబ్బులు మాయం చేసినట్టు కూడా బ్యాంకు అధికారులు గుర్తించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ సీఎంఎస్ ఎంప్లాయీస్ ఉద్యోగులు ఉంటారు, వీళ్ళు ప్రతిరోజు కూడా ఏదైతే ఉద్యోగులు సీఎంఎస్ ఉద్యోగులు ప్రతిరోజు కూడా ఆ బ్యాంకులు ఖాళీ అవుతున్న సమయంలో ఆ ఏటీఎంలు బ్యాంకులకు సంబంధించిన ఏటీఎంలు ఖాళీ అవుతున్న సమయంలో ఆ బ్యాంకులలో ఆ బ్యాంకులకు సంబంధించిన ఆ డబ్బులు బ్యాంకులలో అందజేస్తా ఉంటారు. పిడుగురాల ఏటీఎంలలో ఆడిట్ చేయగా నగదు చోరీ అయిన విషయం లేటుగా గుర్తించిన అధికారులు సీఎంఎస్ అధికారులు యొక్క ఆ డబ్బులు తక్కువ అవటం అనే దాన్ని ఆడిట్ చేసిన ప్రతిరోజు కూడా ఆడిట్ జరుగుతుంది. ఆ ఆడిట్ జరిగిన సమయంలో ఈ యొక్క విషయాన్ని అయితే తీసుకువచ్చిన డబ్బులు అలాగే ప్రజలు డ్రా చేసిన డబ్బులకి తేడా రావడంతో ఈ యొక్క విషయం బయటపడిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పిడుగురాల సీఎంఎస్ ఎంప్లాయ్ నరేష్ ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉండటంతో మొదట ఎవరి మీద అనుమానపడాలో తెలియక అందరికీ కాల్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సీఎంఎస్ ఎంప్లాయ్ అయిన నరేష్ ఫోన్ చేసిన తరుణంలో ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ రావటం, స్విచ్ ఆఫ్ వచ్చిన అనంతరం కూడా ఆయన మీద ఎవరికి కనపడకపోవడంతో అనుమానం మరింత బలపడింది. సీసీ కెమెరా ఫుటేజ్ లో చూసిన తర్వాత ఆ పిడుగురాల నుంచి అమౌంట్ ఏటీఎం లో ఆ ఏటీఎం లో పెట్టడానికి వెళ్ళిన సందర్భంలో లోపలికి వెళ్ళి ఏటీఎం లో పెట్టకుండా అక్కడి నుంచి ఉడాయించిన ఆ పరిస్థితి అయితే తెలిసింది. ముఖ్యంగా ఈ సీఎంఎస్ కు సంబంధించిన ఉద్యోగులు ఇలా చేయకుండా కఠిన నిబంధనలు ఉన్నప్పటికీ కూడా వారు ఇలా ఆ అమౌంట్ తీసుకొని వెళ్లటం పట్ల ప్రజలు కొంత మేరకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే సీఎంఎస్ జిల్లా మేనేజర్ సిహెచ్ అనిల్ కుమార్ ఈ ఘటనకు సంబంధించి ఆ పిడుగురాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అనంతరం కూడా కేసు నమోదు చేసుకొని పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. పక్కన